అందరికి నమస్తే. ఈరోజు పొద్దున్నే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మంత్రి పొంగులేటి ఇంటిపైన ఈడీ దాడులు. ఢిల్లీకి వెళ్ళి ఈడీ ఆఫీసర్లు వచ్చిర్రంట. ఆయన ఇండ్లు, ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, ఆయన బంధువుల ఇండ్లు దాదాపు 15 చోట్ల ఈడీ సోదాలు చేస్తున్నది. అసలు పొంగులేటి మీద ఎందుకు ఈడీ రైడ్స్ చేస్తున్నది? నిజంగా ఆరోపణలు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ బ్రదర్స్ ఏదో దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లేకపోతే ఇంకా కొంతమంది మినిస్టర్స్ రకరకాల వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఎవ్వరిని కాదని పొంగులేటిని ఎందుకు టార్గెట్ చేసిండ్రు? అసలు దీనిలో ఉన్న కోణం ఏంది? పొంగులేటిని చేయడంలో ఏపీ పాలిటిక్స్ ఉన్నాయా, తెలంగాణ పాలిటిక్స్ ఉన్నాయా? ఎందుకంటే దీనిలో చాలా యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, వైఎస్ జగన్ దెబ్బకొట్టాలంటే పొంగులేటిని వీక్ చేయాలనేది ఒకటి నడుస్తుంది. వైఎస్ జగన్ డబ్బులన్నీ కూడా పొంగులేటి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు. పొంగులేటి ఫైనాన్షియల్గా ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, ఆర్థిక రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు, ప్లస్ గవర్నమెంట్లో కాంట్రాక్టులన్నీ ఆయనకే ఇస్తున్నారు, ప్లస్ రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నారు. మరి ఈయన ఫైనాన్షియల్గా ఆయనకి హెల్ప్ చేస్తారు అన్న అనుమానంతోన జగన్ను ఫైనాన్షియల్గా ఆయనకు ఒక ఊపిరి అవుతాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఉద్దేశంతోనే జరుగుతుందా అనేది ఒక అనుమానం. రెండోది, ఒకవేళ జగన్ కొట్టాల్సిన టార్గెట్ ఎవరు? చంద్రబాబుకు టార్గెట్ జగన్. రేవంత్ రెడ్డి కూడా టార్గెటే. జగన్ రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ ఏం కాదు. చంద్రబాబు కోసమని చంద్రబాబు టార్గెట్ మనిషి వైఎస్ జగన్ కొట్టాలని వైఎస్ జగన్కు అత్యంత దగ్గర మనిషి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ దాడులు జరుగుతుంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆపలేకపోతున్నారు? ఈడీ రైట్స్ అక్రమంగా సంపాదించినప్పుడు ఈడీ రైట్స్ చేయాల్సిందే. అక్రమ సొమ్ము, ఇప్పుడు అక్రమంగా సొమ్ము సంపాదించింది ఎవరు? పొద్దుగా లేచి నీతులు చెప్పేతోళ్ళు ఒకసారి లేచి వెనుకకు చూసుకుంటే తెలుస్తుంది. మినిస్టర్లు చాలామంది అసలు కాంగ్రెస్ అంటే అవినీతికి దూరం, కాంగ్రెస్ అంటే చెప్పిన మాట మారదు, కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ, ఇవన్నీ చెప్తారు కదా. అందరు దందాలు చేస్తున్నారు. మనకు బయటికి వినిపించే మంత్రుల మీద అయితే 9 మంది మంత్రులు, 12 మందిలో ఆల్మోస్ట్ 9-10 మంది మంత్రుల మీద రకరకాల స్కామ్లకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చినాయి కదా. ఎవరెవరు ఏం చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతున్నది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతున్నది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతున్నది, రకరకాలు వచ్చినాయి కదా. లిక్కర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగినది అన్నీ చూసుకుంటూనే వస్తున్నాం కదా. మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, ఇసుక దందాలు ఎక్కడ నడుస్తున్నాయి ఇప్పుడు, ఇవన్నీ మంత్రులే చేస్తున్నది, ఎవరో చెయ్యరు. మరి వీళ్ళందరినీ కాదని చెప్పి ఒక పొంగులేటిని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఆపలేకపోతుండా, లేకపోతే రేవంత్ రెడ్డి కూడా పొంగులేటిని టార్గెట్ చేసిన అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే నిజానికి రేవంత్ రెడ్డి తన నీడను కూడా నమ్మాడు. నేను దగ్గరికి వెళ్ళి చూసినాను, నీడను కూడా నమ్మాడు. వాళ్ళ అన్నదమ్ముల వరకే లాస్ట్ ఆయన నమ్మకం. ఆయన భుజం మీద చేసినంత మాత్రాన అబ్బో నన్ను నమ్మిండు అనుకుంటే ఆ లీడరు జీవితకాలంలో చేసిన పొరపాటుగా భావించాలి. ఆయన ఎవరిని నమ్మడు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సు, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు తప్ప మిగతా ఎవరిని కూడా పరమనిషిని నమ్మడు. ఆయన మీద 1000 కండేసి పెడతాడు. అట్లాంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరగా ఉన్నాడు కదా, రైట్ హ్యాండ్గా ఉన్నాడు కదా. మరి ఆయనకి ఏమన్నా ఈయన బిజినెస్లు అప్పగించిండా? బిజినెస్లు అంటే ఇల్లీగల్ బిజినెస్లు, లీగల్ బిజినెస్లు మన కాంటాక్ట్లు ఓపెన్గా కనిపిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ ఉంది కదా నల్గొండ, 4300 కోట్ల ప్రాజెక్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ రాఘవ కన్స్ట్రక్షన్స్ అప్పగించారు. ఏమనంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ మా కొడుకుది అంటారు. కొడుకు వేరు, ఈయన వేరు, జనం పిచ్చోళ్ళు. తర్వాత ఇక్కడ కొడంగల్, నారాయణపేట్, ఆ రెండు అది కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆయనకే అప్పగించారు. అది ఒక 2500 కోట్లు 4000 కోట్లు ఉంది. అది కూడా ఆయనకే అప్పగించారు, రాఘవ కన్స్ట్రక్షన్స్. రైతు బంధు పైసలు మీకు తెలుసు కదా, గవర్నమెంట్ రాగానే ఇవ్వాల్సిన రైతు బంధు పైసలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి కొట్టినారు. అది కథ నడుస్తున్నది. మరి అత్యంత దగ్గర ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ రైడ్స్ జరుగుతుంటే బీజేపీతో అత్యంత సానుకూలంగా బీజేపీ మీద ఈగ వాలకుండా చూసుకుంటున్న రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? లేకపోతే రేవంత్ రెడ్డి కూడా పొంగులేటిని టార్గెట్ చేసిండా? లేకపోతే రేవంత్ రెడ్డి టార్గెట్గా పొంగులేటి మీద జరుగుతున్నాయా? ఏమన్నా ఎవరిని నమ్మపోయినా అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఆ కాంటాక్టు ఈ కాంటాక్టు రకరకాల కాంటాక్టుల కేవలం రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, దానిలో వీళ్ళ పార్ట్నర్షిప్, వీళ్ళ పర్సంటేజ్లు కూడా ఉంటాయి. ఎందుకు వేయాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అంటే వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులను ఏమైనా ఇన్వాల్వ్ చేసిరేమో దానిలో, అట్లా దాంట్లోకి వెళ్ళి ఏమైనా పర్సంటేజ్లు కొట్టే ప్రయత్నాలు నడుస్తున్నాయేమో, రేవంత్ రెడ్డి జుట్టు పట్టుకోనికే ఈడీ రైట్స్ జరుగుతున్నాయేమో, ఇట్లాంటి చర్చ జరుగుతున్నది. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎందుకు జరుగుతున్నాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ స్టేట్ ఐటీ అయితేనో ఒక డైరెక్ట్ రేవంత్ చేసినట్టుగానే మనం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే ఈడీ రైట్స్ కదా ఇవి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వాళ్ళ దగ్గర. ఈడీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కేసు అయినా సరే, ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సహా వాళ్ళకి ఇంత దొరికితే దాన్ని పట్టుకొని వస్తారు. అయితే ఆ దొరికిన పాయింట్ ఏందనేది ఇంపార్టెంట్. ఆ దొరికిన పాయింట్ పొలిటికల్ వే ఉందనుకో, పొలిటికల్ పాయింట్ అనుకో, అది ఇక వాళ్ళ వ్యవహారం అంతా కూడా ఆ పొలిటికల్ వేలో నడుస్తూ ఉంటుంది.
ఇప్పుడు వాళ్ళకి మరి ఏ పొలిటికల్ పాయింట్ దొరికిందో, లేకపోతే నిజంగానే అక్రమాలు జరిగిన పాయింట్ దొరికిందో, ఈడికి ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. వాళ్ళు రైడ్స్ చేసినట్టే రెండే యాంగిల్స్. ఒకటి ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఒకటి, లేకపోతే కొద్దిగా పొలిటికల్ యాంగిల్. ఈ 2 పాయింట్లలో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలం దేశంలో. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పొలిటికల్గా కొడుతున్నారు. సేమ్ టైం ఆయన ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు ఓపెన్గా. ఎవరు జగన్ టార్గెట్ కోసమా, రేవంత్ టార్గెట్ కోసమా అనే కన్నా ముందు అసలు ఏంది ఇల్లీగల్ దందా, ఆయన చేస్తున్న ఇల్లీగల్ దందా ఏంటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న ఇల్లీగల్ దందా ఏంటి, అది బయటికి తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కొడుకుతో ఒకటి చూసినాం కదా, చెన్నై కస్టమ్స్ ఆఫీసర్స్ పట్టుకున్నారు ఆయన మినిస్టర్ కాగానే. అక్కడ ఎక్కడో వేరే దేశంకి వెళ్ళి వితౌట్ ట్యాక్సెస్ వాచెస్ తెప్పించినట్టు గిఫ్ట్ చేయడానికి జనాలకి, ఎవరికో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి, అంత విలువైన జనాలకి ఏం పంచర్లు ఎవరు కూడా, ఎవరికో వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్కు వాళ్ళ వ్యవహారం నడిపించే తోలకు ఇచ్చుకొని తెప్పించి అది కూడా ఇరుక్కున్న ఆ కేసు నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ కేసు మధ్యలో ఏపీలో ఒక కేసు దొరికింది. మధ్యలో ఏ డిపార్ట్మెంట్ అది, ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు ఏం కాదు. ఆయనకి ఇచ్చిన కాంటాక్టు ఆయన ఎక్కడో వేరే కంబోడియా బ్యాంక్ ఏదో తీసుకొచ్చి గ్యారంటీ పెట్టించారని చెప్పి రేవంత్ రెడ్డి అనుకూల మీడియా నడిపించింది స్టోరీస్. రేవంత్ రెడ్డికి రోజు పొద్దుగా లేసే బాగా ఊదే పేపర్లు, బాగా ఊదే ఛానళ్ళు పొంగులేటి శ్రీనివాసుని టార్గెట్ చేసి వార్తలు వేసినాయి. అక్కడనే అనుమానం వస్తుంది, పొంగులేటిని టార్గెట్ చేసి ఆ ఛానల్ వార్తలు వేసినాయంటే రేవంత్ రెడ్డి ఛానల్స్ అవి కూడా. పొద్దుగా లేసి రేవంత్ రెడ్డి భజన చేసి ఛానల్స్ టార్గెట్ చేసిన పొంగులేటిని అంటే దీనిలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా లేకపోలేదు. 2 యాంగిల్స్. రేవంత్ రెడ్డి పాత్రతో రేవంత్ రెడ్డి కాదంటాడా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగితే మంచిదే కదా, ఆయన వీక్ అయితేనే కదా. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కొద్ది అనుమానాలు ఉన్నాయి, ఆయన చేస్తాడని, ఏమేమో అవుతుందని. ఎందుకంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, ఖమ్మం జిల్లా మొత్తం పైసలు పెట్టినోడు, అవసరమైతే ఇంకా పక్క జిల్లా మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా కూడా పైసలు పెట్టినోడు ఎలక్షన్స్లో పార్టీ కోసం. తుక్కుగూడ మీటింగ్ కూడా ఆయనే పెట్టిందంట. ఇట్లా రకరకాల వదలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఫైనాన్షియల్గా కొంత వీక్ చేసే ప్రయత్నం నడుస్తుందా, లేకపోతే ఆయన మీద అనుమానం వచ్చిందా? రేవంత్ రెడ్డికి అనుమానం వచ్చినా ఈడీ రైట్స్ అవుతాయి. ఎందుకంటే ఆయన వీక్ చేయాలా, లేకపోతే ఆయన ఏదో నాడు మొదలే రేవంత్ రెడ్డి మీద హైకమాండ్ దగ్గర కొద్దిగా మైనస్ మార్కులు పడ్డాయి, రకరకాల మైనస్ మార్కులు పడ్డాయి. ఒకటి కాదు 2 కాదు. ఈయన వేసే పనులన్నీ కూడా పీతి పనులు. ఢిల్లీ అని ఒక ఆయన చెప్పింది నాకు ఈ మాట. నేను ఆ మాట నాకు తెలియదు నిజంగా. ఎందుకు హైకమాండ్ దగ్గర ఎందుకు ఈయన మైనస్ అవుతున్నాడు రోజు రోజుకు, ఏంది ప్రాబ్లం అంటే ఈయన చేసే పీతి పనులు ఏమీ నచ్చలేవు వాళ్ళకు అన్నారు. మరి ఈ పీతి పనులు ఏందో వాళ్ళకి నచ్చదు ఏందో వాళ్ళు ఓనాడు బయటకు వస్తుంది. కాంగ్రెస్లో ఏది దాగదు, అన్ని బ్లాస్ట్ అవుతాయి, మెల్లగా తెలుస్తుంది. కాకపోతే అది ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈడీ రైట్స్ మీద ఇన్ని యాంగిల్స్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇయ్యాల కాకపోతే రేపైనా కూడా వాస్తవం బయటకు తెలియక తప్పదు, తెలుస్తుంది ఎట్టైనా కూడా. కానీ నెక్స్ట్ ఏంది అసలు ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సంబంధించిన అప్డేట్ మీకు మళ్ళీ కూడా చెప్తా. ఇది ఒక ప్రాథమిక సమాచారంతో ఇస్తున్న ఇన్ఫర్మేషన్. కొద్దిగా అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.